హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. అస్సలు చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఈ వీడియోలో చెప్పినట్లుగా మెజర్మెంట్స్ తీసుకొని చేశారంటే మీకు సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పరమాన్నం కోసం ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నానో అదే గ్లాస్ తోటి నేను రైస్, వాటర్ అండ్ మిల్క్ మొత్తం కూడా అదే గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు మిల్క్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వరకు ఎసరుని యాడ్ చేశాను. 1.5 వాటర్ ప్లస్ 1.5 మిల్క్ని ఇందులోకి ఎసరుగా యాడ్ చేశాను. నెక్స్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం పెసరపప్పుని నానబెట్టుకుందాం. ఒక గ్లాస్ రైస్కి ఒక టీ గ్లాస్ పెసరపప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దీన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో రైస్ అనేది పొంగిపోకుండా మనం తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ప్రెజెంట్ ఒక 50% వరకు రైస్ ఉడికింది. 70 to 80% ఉడికించుకోవాలి రైస్ని. ఆ తర్వాత మనం ఈ పెసరపప్పు ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు మొత్తం రైస్లో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మరొక బర్నర్ మీద జీడిపప్పు అండ్ కిస్మిస్ నేతిలో ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 కిలో వరకు బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. ఈ 1/2 కిలో బెల్లాన్ని ఇప్పుడు మనం పరమాన్నంలో యాడ్ చేస్తున్నాము. మనం ఒక గ్లాస్ రైసే తీసుకున్నాము, కానీ అది 4 to 5 మెంబర్స్ వరకు వస్తుంది. మనం పాలు, బెల్లం ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, సో క్వాంటిటీ అనేది ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు నేను చేసిన పరమాన్నం అనేది 4 to 5 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. సో దీన్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం పరమాన్నం చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం రైస్లో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. 1 or 2 మినిట్స్లోనే ఈ బెల్లం అంతా రైస్లో కరిగిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే చాలా లైట్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మనం ఏ స్వీట్ చేసినా సరే లైట్గా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం కొంచెం సాల్ట్ ఎక్కువైనా మళ్ళీ ఉప్పగా అనిపిస్తుంది. సో చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని. ఇలాచీ పౌడర్ అండ్ సాల్ట్ ఇవి రెండు రైస్ మొత్తంలో కలిసే విధంగా బాగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి కూడా జీడిపప్పు, కిస్మిస్లతో కలిపి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనం నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలి అని చూసేసాం కదా. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.